లహరి మనం దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు తర్వాత. శివానంద లహరి తప్పక భగవత్పాదుల స్తోత్రమేని ఒప్పుకోవాలి, అంటే నిర్వివాదంగా ఒప్పుకోవాలి. దాంట్లో భగవత్పాదులు కన్నప్పను ఉదాహరించారు. వనచరవ భక్తావతం సాయతే అన్నప్పుడు. అలాగే నతిభిర్నుతిభిస్తమీష పూజా విధిభిర్ ధ్యాన సమాధిభిర్నతుష్ట. ఓ పరమేశ్వర, నేను పూజలు చేసినా స్తోత్రాలు చేసినా నువ్వు ప్రసన్నుడివి అవ్వట్లేదు. నీ చరిత్ర చూస్తే వేరే పూజలే నీకు ఇష్టం ఉన్నట్టుగున్నాయి. ధనుష ముసలేన అశ్వభిర్వ వదతే ప్రీతికరం తథా కరోమి. ఒకడు నిన్ను ధనుసు పెట్టుకొట్టాడు, నువ్వు వాడికి పాశుపతాస్త్రం ఇచ్చేసావు అర్జునుడు. ముసలేన ఒకడు నిన్ను ముసలం పెట్టుకొట్టాడు, నువ్వు వాడిని అనుగ్రహించావు. అశ్వభి ఒకడు నిన్ను రోజు రాళ్ళు పెట్టి కొట్టాడు, వాడిని అనుగ్రహించావు. అయితే ఈ పూజలా నన్ను చేయమనేది నువ్వు అని చెప్పి అంటారు భగవత్పాదులు అక్కడ సరదాగా. వీళ్ళందరూ నాయనార్లు. ఈ ముసలంతో అశ్వతో రాళ్లతో శివుడిని కొట్టిన వాళ్ళు. ఈ రాళ్లతో చేసిన ఆయన అయితే సాక్య నాయనార్ ఆయన పేరు. అంటే ఆయన బౌద్ధుడు, బౌద్ధ మతంలో నుంచి పాశుపత మతంలోకి అంటే శైవ మతంలోకి వచ్చారు అని. అందుకని ఆయన శాక్యులు అంటే బౌద్ధులు కదా, కాబట్టి శాక్య నాయనార్, అది సాక్య నాయనార్ అయింది. ఈయన ఎప్పటి కాలం వాడు అని చెప్పంటే ఈయన తిరుజ్ఞాన సంబంధాలకిను అప్పరికి ముందు ఆయన. అంటే ఈయన కూడా ఇంచుమించు 5వ శతాబ్దం అట్లా చెప్తారు. కాబట్టి ఈయన యొక్క కథని అలాగే కన్నప్ప ఈ నాయనార్ల కథలను ఉదాహరించారంటే తప్పక భగవత్పాదులు ఆ 5వ శతమానం తర్వాత అంటే 5th century AD తర్వాతనే వారు ఈ శివానంద లహరిని రాసి ఉండాలి ఇత్యాది. వారి గ్రంథముఖంగా మనం చూసుకుంటే ఇటువంటి కాలం ఒకటి మనకి నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇది వారు జన్మించిన దేశకాలాలు. అలాగే వారు మనం అనుకున్నట్లుగా అవతరించ కాలట్యం చతుష్పీఠ ప్రతిష్టాత. దేశం నలుమూలల అంటే ఎక్కడెక్కడి నుంచి అయితే మనకి భారతదేశంలోకి ఇతర సంస్కృతులు రావచ్చో అక్కడక్కడ కోటల్లాగా, సంస్కృతికి కోటల్లాగా దేశాన్ని ఇంకోటి భారతదేశం ఉండేది కూడా చతుష్కోణాకారంలో కదా, పక్కకి కొంచెం తిప్పిన చతుష్కోణాకారంలో ఉంటుంది. అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పీఠాన్ని పెట్టి దేశాన్ని 4 భాగాలుగా విభాగం చేసి వారు ఆ మఠామ్నాయన శాసనంలో ఈ దేశాలు ఈ పీఠానికి, ఈ దేశాలు ఈ పీఠానికి, ఈ దేశాలు ఈ పీఠానికి అని చెప్పి ఆ పీఠాలని విభజించి ధర్మరక్షణ జరగాలంటే ఎప్పటికప్పుడు ఈ సంప్రదాయాన్ని చెప్పేవాళ్ళు ఉండాలి. సంప్రదాయం నమ్మకంగా ఉండాలంటే గురు శిష్య పరంపర ఉండాలి. కాబట్టి ఈ పీఠాల్లో ఎవరో కాదు మా పరంపరనే ఉండాలి అనుకొని వారు ఆ 4 పీఠాల్లో వారి యొక్క శిష్యుల్ని పెట్టారు. అంటే వారి యొక్క వైరాగ్యం అటువంటిది. వారు మరి నా శిష్యులందరూ బాగా మంచిగా పీఠాలు పెట్టుకుంటే మరి నాకో అని చెప్పి వారు అనుకోలేదు. మా పరంపర కొనసాగాలి, 4 పీఠాలు ఉన్నాయి, నేను దేశ సంచారం చేస్తాను, నాకు ప్రత్యేకించి అక్కర్లేదు అనుకొని వారు ఆ రకంగా దేశాన్ని 4 భాగాలుగా విభాగం చేసి, ఎందుకంటే 4 భాగాలకు విభాగం అయిపోయాక ఇంకా మళ్ళీ వారికి ఏం పని ఉంది దాంట్లో? మా శిష్యుల్ని తయారు చేశాము, శిష్యుల్ని పెట్టాము, వాళ్ళందరూ గౌరవభావంతో భగవత్పాదులే మొదట ఆ పీఠాన్ని అధిష్ఠించారు అని చెప్పి భావిస్తుంటారు. కాబట్టి ఆ శిష్యులు అక్కడ మొదటి పీఠాధిపతిగా ఉన్నా పూజ్యస్థానం ప్రతి పీఠంలోనూ భగవత్పాదులదే. కాబట్టి ఆ రకంగా ఈ పరంపరని 4 పీఠాలుగా వారు ప్రవర్తింపజేసి రకరకాల ధర్మకార్యాలు చేసి వారు ఎన్నో దేవాలయాలని సంస్కరించారు. బదరిలో నారాయణుడిని చూస్తున్నామంటే భగవత్పాదుల దయ, కంచి కామాక్షులు ఈరోజు పూజలు అవుతున్నాయంటే భగవత్పాదుల దయ, అఖిలాండేశ్వరి దగ్గర సాత్విక పూజలు అంటే భగవత్పాదుల దయ, శ్రీశైలంలో తామస పూజలు లేవంటే భగవత్పాదుల దయ. ఇట్లా దేశవ్యాప్తంగా రోజు ప్రతిసారి జగన్నాథుడిని ఆ దారుమయ మూర్తిని తయారు చేయాలంటే ఆ పద్ధతిని ప్రవేశపెట్టింది భగవత్పాదులు. కాబట్టి దేశవ్యాప్తంగా భగవత్పాదుల వల్లనే మనకి దేవాలయ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. ఇప్పుడు అలాగే కంచిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. శ్రీశైలంలో మనకి భ్రమరాంబిక దేవి ముందు ఒక శ్రీచక్రం ఉంటుంది, అది భగవత్పాదుల ప్రతిష్ఠ. కాళహస్తిలో జ్ఞానప్రసూనాంబిక దేవి ముందు ఒక శ్రీచక్రం ఉంటుంది, అది భగవత్పాదుల ప్రతిష్ఠ. ఇలా దేశవ్యాప్తంగా పండితులతో వాదన చేసి సిద్ధాంతాన్ని ప్రతిష్టాపించి ధర్మరక్షణ కోసం పీఠస్థాపన చేసి భగవద్ ఆరాధన వ్యవస్థని దృఢం చేస్తూ దేవాలయ వ్యవస్థని పుష్టం చేసి కొన్ని 100 ఏళ్లకి సరిపడా ధర్మ జాగృతిని ఈ జాతికి అందించి వారు కాశ్మీరంలో ఉండే సర్వజ్ఞ సింహాసనం దాన్ని అధిష్ఠించి అక్కడ నుండి వారు కేదారనాథ క్షేత్రంలో వారు వారి యొక్క అవతారాన్ని సమాప్తి చేశారు. ఎలాగైతే శృంగేరి జగద్గురులు వారి జన్మస్థానంలో ఒక స్మారకంగా ఒక మఠాన్ని నిర్మాణం చేసి వారి ప్రతిష్ఠ అక్కడ చేశారో, ద్వారకా పీఠాధిపతులు ద్వారకా శంకరాచార్యులు ఇది భగవత్పాదుల యొక్క సమాధి స్థలంగా మనం అందరం తప్పకుండా గుర్తించాలి అనుకొని అక్కడ ఒక స్మారకమైన మందిరాన్ని వారు ప్రతిష్ఠించారు. అలాగే ఇప్పుడు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి కూడా ఆ కేదార క్షేత్రంలో చాలా సుందరమైన ఆ భగవత్పాద మూర్తిని వారు నెలకొల్పారు. కాబట్టి ఈ రకంగా అవతీర్ణశ్చ కాలట్య
కేదారే అంతర్హితశ్చయ చతుష్పీఠ ప్రతిష్టాత. అందుకని మనం భగవత్పాదులు శరీరం వదిలేరని చెప్పాను. అంతర్హిత అది శివుడి యొక్క రూపం కాబట్టి ఆ రూపం మనకు కనపడకుండా అక్కడ వెళ్ళిపోయింది. అందుకనే మనకి మాధవీయ శంకర దిగ్విజయంలో కూడా విద్యారణ్యులు ఏం రాశారు, వారు అక్కడి వరకు వెళ్ళగా దేవతలందరూ వచ్చి ఇంకా తమరి కార్యం అయిపోయింది కదా, అవతార కార్యం అయిపోయింది, తమరు కైలాసానికి దయచేయండి అన్నప్పుడు మళ్ళీ తన రూపం మార్చుకొని జటలు, త్రినేత్రాలు, వ్యాఘ్ర చర్మం అటువంటి రూపాన్ని ధరించి నంది మీద బ్రహ్మ చేయూతనివ్వగా నంది వాహనాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళారు అని ఉంది. కాబట్టి భగవత్పాదులు శరీరాన్ని త్యజించారని చెప్పి మనం భగవత్పాదులు అంతర్హితులయ్యారు. భగవత్పాదులు వారి యొక్క ఆ రూపాన్ని మార్చుకొని వారు స్వస్థానమైన కైలాసాన్ని చేరుకున్నారు. కాలడి శంకర్లు మళ్ళీ కైలాస శంకర్లు అయ్యారు అని అనుకుంటాం మనం. నిజంగానే ఈ శ్లోకంలో కేదారే అంతర్హితశ్చయ అన్నారు. అలాగే జయతాత్ శంకరో చతుష్పీఠ ప్రతిష్టాత జయతాత్ శంకరో గురువు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈ రకంగా భగవత్పాదుల దేశకాల నిర్ణయం అయింది. అయితే ఒక విషయం ఏంటంటే, దేశకాల నిర్ణయం మనం చరిత్రకారుల కోసం చేస్తాము, కానీ నిజమైన సాధకులకి జిజ్ఞాసులకి ఈ దేశకాలాలతో పెద్ద సంబంధం లేదు. అందుకనే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా చతురామ్నాయ పీఠాల్లో ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మరి అది విభేదాలకు ఎందుకు దారి తీయలేదు? అందరి చతురామ్నాయ పీఠాల్లో ఐకమనస్యం ఉంది, ఏకమనస్కత ఉంది, ఐక్యం ఉంది, అందరూ కలిసి పనిచేస్తున్నారు. చతురామ్నాయ పీఠాధిపతులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ రెండు అభిప్రాయ భేదాలు మరి ఎందుకు ఐక్యాన్ని పోగొట్టలేకపోతున్నాయంటే అది విషయమే కాదు కాబట్టి. ఎందుకంటే చతురామ్నాయ పీఠాలకు ఏం కావాలి? భగవత్పాదుల తత్వం, భగవత్పాదుల సందేశం, భగవత్పాదుల మార్గం. ఈ విషయంలో అందరికీ ఐకమత్యంగా ఉంది. అరే ఈ మధ్య కొన్ని వితండవాదాలే వచ్చి గీతా భాష్యం ఎవరో రాశారు అంటే తర్వాత అభినవ శంకర్లు అన్నారు, ఆదిశంకర్లు బ్రహ్మసూత్ర భాష్యం అభినవ శంకర్లు, ఈ భాష్యం నూత్న శంకర్లు, ఆ భాష్యం అభినూత్న శంకర్లు, ఆ భాష్యం ఇంకా బకశంకర్లు, పికశంకర్లు, శుకశంకర్లు ఏవేవో చెప్పి భగవత్పాదులు చేసే పనులు చీలికలు పీలికలు చేస్తున్నారు. అది మన చతురామ్నాయ పీఠాలు ఎప్పుడు చేయలేదు. గీతా భాష్యం రాసింది ఆదిశంకర్లే, బ్రహ్మసూత్ర భాష్యం రాసింది ఆదిశంకర్లే, ఉపనిషత్ భాష్యం రాసింది ఆదిశంకర్లే. శంకరులు చేసిన ఉపకారాల్ని మనం డైల్యూట్ చేయడానికి లేదు, పాలల్లో నీళ్లు కలపడానికి లేదు. అంటే భగవత్పాదులు ఏ మహాకార్యాలను సాధించారో, ఏ మహాతత్వాన్ని బోధించారో, ఏ ధర్మ మార్గాన్ని చూపించారో అది మనకు ప్రధానం. కాలభేదం అవన్నీ మనకి దొరికే ఆధారాలు బట్టి ఒకళ్ళు ఒక కాలం చెప్తారు, ఇంకొకళ్ళు ఒక కాలం చెప్తారు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, దాంట్లో ఇబ్బంది లేదు. దాంతో పాటుగా ఈ రోజు దాని అవసరము లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ తత్వాన్ని వారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారనే విషయాన్ని జనాల్లో పడి తీసుకెళ్ళాలి, అది తెలుసుకోవాలి, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ